నమస్తే. హీరో వడ్డే నవీన్ రీ ఎంట్రీ. అసలు ఆయన మొదటి భార్య ఎవరు? ఆ పెద్దింటి అమ్మాయి ఎవరు? ఎలా చేసుకున్నాడు? ఆ స్టార్ హీరో చెల్లెలు అంటున్నారు. ఆ స్టార్ హీరో ఎవరు? లెజెండ్ ఎవరో తెలుసుకుందాం ఇప్పుడు. ఒకప్పుడు టాలీవుడ్ లవర్ బాయ్గా గుర్తింపు తెచ్చుకున్నాడు వడ్డే నవీన్. వరుసగా ప్రేమ కథా చిత్రాలు చేస్తూ అమ్మాయిల ఫేవరెట్ హీరోగా మారిపోయాడు. అయితే ఎందుకనో చాలా ఏళ్లుగా సినిమాలకు దూరంగా ఉండిపోయాడు. మళ్ళీ ఇప్పుడు ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు సినిమాలో మన ముందుకి వస్తున్నాడు. చాలా ఏళ్ల తర్వాత హీరో వడ్డే నవీన్ మళ్ళీ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఆయన ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ సినిమా ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు. కమల్ తేజ, నార్ల తెరకెక్కించిన ఈ సినిమా నవీన్ సరసన రాశి సింగ్ హీరోయిన్గా నటించింది. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ సినిమా జూన్ 19న థియేటర్లో విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, గ్రిప్స్, ట్రైలర్స్ మూవీపై అంచనాలు పెంచాయి. ఇప్పటిదాకా రిలీజ్ అయిన కంటెంట్ బట్టి చూస్తే ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు ఒక పక్క పొలిటికల్ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ అని ట్రైలర్ని బట్టి అర్థమవుతుంది. కాగా ఒకప్పుడు తెలుగులో లవర్ బాయ్ ట్యాగ్తో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు నవీన్. 1997లో వచ్చిన కోరుకున్న ప్రియుడు చిత్రంలో హీరోగా పరిచయమైన అతను ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించాడు. ముఖ్యంగా ప్రేమ కథ చిత్రాలు, ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఆడియన్స్ని ఎంతగానో అలరించాడు. పెళ్ళి, మనసిచ్చి చూడు, లవ్ స్టోరీ, 1999, స్నేహితులు, నా హృదయంలో నిదురించే చెలి, ప్రేమించే మనసు, మా బాలాజీ చాలా బాగుంది, బాగున్నారా, మా ఆవిడ మీదొట్లు, మీ ఆవిడ చాలా మంచిది, చెప్పాలని ఉంది, అయోధ్య, ఆదిలక్ష్మి, నా ఊపిరి వంటి ఎన్నో మంచి సినిమాలు నవీన్ కెరీర్లో ఉన్నాయి. అయితే 2010 తర్వాత ఆయన సినిమాలకు దూరమయ్యారు. మధ్యలో 2016లో ఆర్జీవి తెరకెక్కించిన అటాక్ సినిమాలో మాత్రమే కనిపించారు. మళ్ళీ ఇప్పుడు సుమారు 10 ఏళ్ల తర్వాత సిల్వర్ స్క్రీన్ని పంచుకొనున్నారు సీనియర్ హీరో. సినిమా సంగతి ఇలా ఉంటే ఈ సినిమా సంగతి పక్కన పెడితే వడ్డే నవీన్ పర్సనల్ లైఫ్ గురించి చాలామందికి తెలియని విషయం ఒకటి ఉంది. అదేంటంటే ఆయన టాలీవుడ్లో బడా ఫ్యామిలీకి చెందిన అమ్మాయిని పెళ్ళాడాడు. నవీన్ తండ్రి ప్రముఖ నిర్మాత వడ్డే రమేష్, నందమూరి కుటుంబాల మధ్య సాన్నిహిత్యము. ఎన్టీఆర్ కుమారుడు రామకృష్ణ కూతురు అయిన చాముండేశ్వరిని నవీన్కి ఇచ్చి వివాహం చేశారు పెద్దలు. అంటే ఆమె నందమూరి బాలకృష్ణకు కూతురు అవుతుంది. ఎన్టీఆర్, కళ్యాణ్ రాములకు సోదరి వరుస అవుతుంది. అయితే ఈ జంట ఇప్పుడు విడిపోయారు. కొన్నేళ్లు బాగానే కాపురం చేసిన వీరు పరస్పర మనస్పర్ధలు రావడంతో విడాకులు తీసుకున్నారు. దీని తర్వాత నవీన్ మరో వివాహం చేసుకున్నారు. ఇప్పుడు ఈ దంపతులకు ఒక కుమారుడు ఉన్నాడు. మొన్ననే పంచెల కార్యక్రమం కూడా నిర్వహించారు. టాలీవుడ్లో బడా హీరోలందరూ వచ్చి ఆశీర్వదించారు. ఇక చాముండేశ్వరిని వివాహం చేసుకుని ఆ తర్వాత విడాకులు ఇచ్చారు. బాలకృష్ణకి కూతురు వరుస అవుతుంది, ఎన్టీఆర్కి చెల్లెల వరుస అవుతుంది. మరి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.